హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలో సాంఖ్యయోగంలో 8వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. హి భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం చ సురాణాం ఆధిపత్యం అవాప్య అపి యత్ మమ ఇంద్రియాణాం ఉచ్ఛోషణం శోకం అపనుద్యాత్ నపశ్యామి. అంటే ఈ శోకం నా ఇంద్రియాల్ని దహించి వేస్తోంది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినా, చివరికి సురాధిపత్యం ప్రాప్తించినా గాని ఈ శోకాన్ని దూరం చేయగల ఉపాయాన్ని చూడలేకపోతున్నాను అని భావం. అంటే నా దుఃఖం అన్నీ పొందినా సరే పోదు అని. అర్జునుడు తనకి ఇప్పుడు కలిగిన దుఃఖం అన్నిటికన్నా గొప్ప దుఃఖంగా భావించాడు. ఆ దుఃఖాన్ని అనుభవించాలని లేదు, కానీ పోగొట్టుకునే ఉపాయం తెలియదు. ఆలోచించే కొద్దీ ఆ దుఃఖం పెరుగుతోందే కానీ తరగట్లేదు. దుఃఖంలో ఉన్న సామాన్యమైన వ్యక్తి మానసిక స్థితి ఇక్కడ అర్జునుడిలో కనిపిస్తోంది. సాధారణంగా మనుషులు తమకు వచ్చిన కష్టాన్ని గురించే ఆలోచిస్తూ దానివల్ల తమకి ఏర్పడిన దుఃఖాన్ని తలుచుకుని ఇంకా దుఃఖంలో కూరుకుపోతారు. కానీ ఆ దుఃఖోపశమన మార్గాన్ని చూడలేకపోతారు. నాకు వచ్చిన ఈ కష్టం, ఇంత దుఃఖం లోకంలో ఇప్పటి వరకు ఎవ్వరూ అనుభవించలేదని, అది అంతూ దరి లేనిదని అనుకుని దుఃఖిస్తూ ఉంటారు. ఇక్కడ అర్జునుడి స్థితి కూడా అంతే. సురాధిపత్యం లభించినా కానీ పోనంతటి దుఃఖాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అర్జునుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో తన సారథి అయిన కృష్ణుడికి ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే కౌరవ పాండవ సేన మధ్యగా రథాన్ని నిలపమని. అప్పుడు అహందేవం అనే అహంకార స్థితిలో ఉన్నాడు. అహంకారం దుఃఖానికి కారణమవుతుంది. అదే ఇప్పుడు అర్జునుడి పరిస్థితికి కారణమైంది. నడిపించేవాడు దేవదేవుడు అనే విషయం మర్చిపోయాడు. తానే నడిపించాలి, తానే చెయ్యాలి అనే భ్రమలో ఉండి తీరని దుఃఖానికి గురయ్యాడు. అర్జునుడు కృష్ణుడితో చెప్పిన ఈ మాటలన్నిటినీ 3 విషయాలుగా చెప్పచ్చు. ఏంటంటే తను తన వారిని అందరినీ చంపి ఇహపరాలకి రెండిటికి చెడతాను అనేది ఒకటి. శత్రుపక్షంలో ఉన్నవారు తనవారు అనే మమకారం ఒకటి. వారిని చంపినందువల్ల ఇహపరాల్లో కలగబోయే ఫలితాల గురించి ఆవేదన. ఇవి అర్జునుడి ఆలోచనలు. ఇక్కడ నేను చంపేవాడిని అనే అహంకారం, వారు చంపబడేవారు అనే మమకారం, ఆవేదన, ఇవన్నీ సంసార విషవృక్షానికి బీజాలు. అహంకార మమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాది అభిమానాలు అజ్ఞానం వల్ల పుట్టి జీవుణ్ణి మోహంలో ముంచి శోకాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఈ శోకం పోవాలంటే మోహం నశించాలి. మోహం నిర్మూలింపబడాలి అంటే దానికి కారణమైన అజ్ఞానం నశించాలి. అజ్ఞానం జ్ఞానం వల్ల మాత్రమే నశిస్తుంది. అర్జునుడు విజ్ఞుడు కాబట్టి తన దుఃఖాన్ని ఆత్మీయుడైన కృష్ణుడితో చెప్పుకుని ఇప్పుడు ఏం చేయాలో నువ్వే బోధించమన్నాడు. గురువుగా కృష్ణుడిని ఎంచుకున్నాడు. ఆ గురువు ఏది చెబితే అదే చేస్తానన్నాడు. ఇదే శరణాగతి. అర్జునుడు చిన్నపాటి అహంకార వీరుడి స్థితి నుంచి మంచి శిష్యుడి స్థితికి చేరుకునే మార్గంలో ఉన్నాడు. తన దుఃఖం పోయే ఉపాయం చెప్పగల సమర్థుడైన కృష్ణుణ్ణి గురువుగా ఎంచుకున్నాడు. అహందేవం అనే స్థితి నుంచి అహం ఆత్మ అనే స్థితికి చేరుకోబోయే అర్జునుడి ప్రయాణం మొదలైంది ఇప్పుడు. ఇంకా తర్వాత 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప
न योत्स्य इति गोविन्द मुक्त्वा तूष्णीं बभूवः। परन्तपः गुडाकेशः ऋषिकेशम् एवम् उक्त्वा गोविन्दं न योत्स्ये इति ఉక్త్వా తూష్ణీం బభూవ. సంజయుడు ఇలా పలికాడు. ఈ విధంగా శత్రువుల్ని నాశనం చేసే అర్జునుడు ఋషికేశుడైన గోవిందునితో యుద్ధం చెయ్యను అని చెప్పి మాట్లాడకుండా ఊరుకున్నాడు అని భావం. ఇప్పటి వరకు సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నది ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు కదా. అర్జునుడు ఇంతకుముందు భిక్షాటన చేసి అయినా సరే బ్రతుకుతాను కానీ నా బంధుమిత్రుల్ని చంపను అన్నాడు కదా. అది విని నిజంగానే అలా జరుగుతుంది. అర్జునుడు యుద్ధం చేయకపోతే ఇంకా యుద్ధం జరగదు. జరిగిన ఆ మహావీరుడు యుద్ధం చేయడు కాబట్టి జయం తన పుత్రులదే, రాజ్యం తన పుత్రులదే అని ధృతరాష్ట్రుడు సంతోషపడడం గమనించాడు సంజయుడు. అందుకే ఆ దురూహాల్ని పటాపంచలు చేయడానికి పరంతపః అనే మాటని అర్జునుడికి ఉపయోగించి అతడు శత్రుమూకలనే అడవిని దహించే కార్చిచ్చు వంటివాడని, ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాడని, దివ్య గురువైన కృష్ణుడు ఉపదేశం వల్ల ఆ అజ్ఞానం అనే నివురు అంటే బూడిద తొలగిపోయి జ్ఞానవంతుడే ప్రకాశించగలడని, ఎప్పుడైతే జ్ఞానవంతుడయ్యాడో అప్పుడే తన శత్రువుల్ని నిర్మూలించగలడని పరోక్షంగా ధృతరాష్ట్రుడికి తెలిపాడు సంజయుడు. ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధం చెయ్యను అని తన ఖచ్చితమైన నిర్ణయాన్ని కృష్ణుడికి స్పష్టం చేశాడు. ఇప్పటిదాకా కొద్దిపాటి ఊగిసలాటలో ఉన్న అర్జునుడు యుద్ధం చేయకూడదనే స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. అదే కృష్ణుడితో చెప్పి ఇంకా తర్వాత తాను మాట్లాడవలసింది ఏమీ లేదని మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇక్కడ కూడా కృష్ణుణ్ణి గుడాకేశుడు ఋషికేశుడు అని అనడంలో ఇంద్రియాల్ని అదుపులోకి తెచ్చేవాడు కృష్ణుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి గుర్తు చేశాడు. ఎందుకంటే అంత శోకంలోకి వెళ్ళిపోయిన అర్జునుడిని తిరిగి ఎవ్వరూ కూడా యుద్ధోన్ముఖుణ్ణి చేయలేరు కదా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యుద్ధం చేయలేడు అర్జునుడు అని అనుకుంటూ ఉన్న ధృతరాష్ట్రుడికి ఆ పని చేయగలవాడు అర్జునుడి ఇంద్రియాలని అదుపులోకి తెచ్చి యుద్ధోన్ముఖుణ్ణి చేయగలవాడు కృష్ణుడే అని పరోక్షంగా చెప్పాడనమాట ఇక్కడ సంజయుడు. సాధారణంగా లోకం ఈ రోజుల్లో ధనమూలమిదం జగత్ అన్నట్లుగానే నడుస్తోంది. ఇప్పటి మనుషులకి డబ్బు బాగా సంపాదించి అనవసరమైన సౌకర్యాలతో భోగాలు అనుభవించగలిగితే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడినట్లే లెక్క. వారికి జ్ఞానంతో కానీ విద్యతో కానీ విజ్ఞానంతో కానీ అవసరం లేదు. ముందుగా ధనం కావాలి, తర్వాత అధికారం కావాలి. వస్త్రాభరణాల ద్వారా సంఘంలో గుర్తింపు గౌరవం లభిస్తున్నాయి కానీ వ్యక్తికి లభించట్లేదు కదా. ఆడంబరంగా ఉండేవారే అందరికీ ఆదరణీయులవుతున్నారు. విద్యార్థుల విషయంలో కూడా తల్లిదండ్రులు వారు చదివించే చదువు వల్ల పిల్లలకి ఎంత జ్ఞానం కలిగిందో చూడటం లేదు, ఎంత సంపాదించగలరో చూస్తున్నారు. కానీ ఆర్థికాభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యల్ని పరిష్కరించలేదు. అసలు మనిషికి తప్పని రోగాలు, ముసలితనం, చావు, మానసిక వ్యాధులు మొదలైన భౌతిక కష్టాల నుంచి తాను సంపాదించిన కూడబెట్టిన ధనంతో బయటపడలేడని మొన్నటి కరోనా పాఠాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఎంతో సంపన్నమైన దేశాలే ప్రకృతి ప్రకోపాన్ని అరికట్టలేకపోతున్నాయి. అందుకే అర్జునుడు శత్రురహితమైన సుసంపన్నమైన రాజ్యం కానీ స్వర్గాధిపత్యం కానీ వద్దన్నాడు. ఈ ఆర్థికాభివృద్ధి విషయ సౌఖ్యాల కోసం ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు, వైభోగాలు ఏవి కూడా మనిషికి కలిగే శోకాన్ని, మానసిక కష్టాన్ని దూరం చేయలేవని అతడు తెలుసుకున్నాడు. కాబట్టే తన అశాంతికి, శోకానికి కారణమైన అజ్ఞానాన్ని పోగొట్టి
వెలుగు వైపు నడిపించగల గురువు కోసం తక్షణమే వెతికాడు. తాను తన మనసులో బాధని ఇప్పటిదాకా చెప్పుకున్న కృష్ణుడే, తన గురించి పూర్తిగా తెలిసిన కృష్ణుడే తనకి మార్గదర్శి కాగలడని గ్రహించాడు. కాబట్టి తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పి మార్గాన్ని చూపించమని అడిగి ఇంకా మాట్లాడకుండా ఊరుకున్నాడు. అర్జునుడికి ఇక్కడ ఎంతో కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని కృష్ణుడితో చెప్పి ఊరుకున్నాడు. కానీ ఆ కష్టానికి కారణమైన వారిని నిందించలేదు. అదే పనిగా కష్టాన్ని గురించి ఏకరువు పెట్టలేదు, ఓదార్పు కోరలేదు, సానుభూతి కోరలేదు. దాని పరిష్కార మార్గాన్ని మాత్రం చూపించమన్నాడు. మనం కూడా ఈ పద్ధతి పాటిస్తే ఎక్కువ దుఃఖం పొందకుండా ఉంటాం కదా, అదే బాగుంటుంది కదా. ఇంకా నటన సూత్రధారి జగన్నాథుడు అయిన ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎటువంటి మార్గాన్ని చూపించాడో, ఏమి ఉపదేశించాడో తర్వాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.